గ్రీన్ మార్క్ ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. గ్రీన్ మార్క్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిప్రజెంట్ చేస్తున్నాను. సో ప్లస్ అందరూ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, ల్యాండ్ ఓనర్స్ రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నాను. సో ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా మీద చెడు ప్రచారాలు బాగా చేస్తూ రకరకాలుగా 1000 కోట్లని, ఇంత భూమి కబ్జాలు జరిగినాయని చెప్పేసి, 85 ఎకరాల భూమి పోయిందని చెప్పేసి రకరకాలుగా మా మీద చెడు ప్రచారం చేస్తూ ఈ దుష్ప్రచారాన్ని మేము ఆపాలి, దీన్ని ఖండిస్తూ అని చెప్తూ మనం ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అండి. ఈ భూమికి సంబంధించి మనం 3 రకాలుగా చెప్తాను నేను. ఒకటి భూమి స్వభావం ఏంటనేది, రెండోది లిటిగేషన్ ఇష్యూ సంబంధించింది ఒకటండి, మూడోది వచ్చేసి ఈ ఆగడాలు, ఈ మైపాల్ గడు అనే వ్యక్తులు వాళ్ళ అనుచరులు థర్డ్ పార్టీస్ అంతా వాళ్ళు ఈ 3 రకాలుగా విభజించి మనకు క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను. భూమి ఏంటంటే భూమి స్వభావం ఎలాంటిదంటే అది పట్టాలండి మొత్తము అన్ని సర్వే నెంబర్లు ఉండి మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ 150 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా మేము పర్చేజ్ చేయడం జరిగింది. ఈ అంటే వెలిమల కొంతలో ఫస్ట్ అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్ విలేజ్ కింద ఉంది దాన్ని ఫస్ట్లో బిగినింగ్లో, తర్వాత కొన్ని వెలిమల కింద ఉంది. ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్ట్రిక్ట్ బార్డర్, మెయిన్గా డిస్ట్రిక్ట్ బార్డర్ సంబంధించిందండి. సో ఎప్పుడో సప్లిమెంటరీ సేతు వాళ్ళు అనేది జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూలాగా వచ్చింది. ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళ్తున్నామో ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కి సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి రిప్రజెంటేషన్ విలేజ్ వాళ్ళ విలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు. మేజర్గా ఏంటంటే 443 సంబంధించింది అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారో దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది. ఎప్పుడైతే ఈ మేము పర్చేజ్ చేసుకుంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ బేస్ చేసుకున్న తర్వాత ఈ బిలాదాకర సంబంధించిన దాని మీద మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది భూమి యొక్క స్వభావం అండి. సో లిటిగేషన్లో కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ బిలాదాకర ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఎండ్ నుంచి ఎండ్ దాకా వచ్చింది మొత్తం ఒక 43 ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి. సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత రంగారెడ్డికి సంగారెడ్డి విలేజ్ మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మాకు ఈ సర్వే జరిగిన తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు కనిపించాయి. ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అని అంటే, సో దానికి వాళ్ళు ఏం చేశారు, మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్, జరుగుతుంది అని చెప్పారు. సో అలా మేము ఏం చేసామంటే గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్ని అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ, కలెక్టరు, సిసిఏఏ, ల్యాండ్ మన ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్గా జరిగినప్పుడు సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో 25 ఎకరాలు 26 గుంటలు అనే దాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈ లిటిగేషన్స్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి ఏంటంటే ఈ బిలాదాకర సంబంధించిన గైరానికి సంబంధించి 434 సంబంధించింది అది ఉంది, దానికి సంబంధించింది చెప్తున్నారు కానీ ఎక్కడ మనకి రాలేదు. తర్వాత వచ్చేసి